పెద్దది, చూపిస్తాను మీకు. చూడండి ఎంత పెద్ద వాళ్ళకి చెప్పబడిందో. గాలానికి ఇంకా తీయలేదు, తీసి అంటే మాత్రం తెంపుకొని వెళ్ళిపోయింది, దూకి వెళ్ళిపోయింది ఒక్క దూకే. అంత పెద్ద వాళ్ళకి చేప. అబ్బో నాయనా, ఎక్కువసేపు పుట్టుకోలేకపోతున్నా, చిన్నది కాదు వాళ్ళకి చేప. అబ్బా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం ఎప్పటిలాగానే కృష్ణానదిలోకి అయితే వచ్చాం అనమాట. చూద్దాం, ఈరోజు మన బుట్టలతో పాటు గాలాలు కూడా కట్టాను. అంటే బుట్టల్లో ఎక్కువగా గురక చేపలు పడతా ఉంటాయి కదా, గురక చేపల్లో చిన్న సైజులు పడతా ఉంటాయి, పెద్ద సైజులు పడతా ఉంటాయి. ఆ చిన్న చేపలన్నీ కూడా గాలాలకైతే కుట్టాను అనమాట, గాలాలు కుట్టి వేశాను. ఆ చిన్న చేపలను తినడానికి ఒకసారి పెద్ద పెద్ద వాలుగ చేపలు, జల్ల చేపలు, కొరమేన్లు, పూమేన్లు ఇలా చేపలు కూడా వచ్చి మనకి ఆ గాలానికి గుచ్చుకునే అవకాశం ఉంటుంది. చూద్దాం, నేనైతే గాలాలు అయితే కుట్టాను. ఆ గాలాలకి మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. చేప పడిందంటే మాత్రం పెద్ద చేపే పడిద్ది. పెద్ద పెద్ద వాలుగ చేపలు ఉన్నాయి కదా కృష్ణానదిలో. ఓకే, చూద్దాం. మనం లేట్ చేయకుండా ఒక్కొక్క తాడు ఒక్కొక్క గాలం చెక్ చేసుకుంటూ మనం అయితే వెళ్ళిపోదాం. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లేట్ చేయకుండా మన గాలాలకి పెద్ద పెద్ద చేపలు ఏమైనా పడ్డాయేమో చూడాలి. తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. ఒకవేళ పడదంటే మాత్రం దాన్ని చాలా జాగ్రత్తగా నాగ్గా తీయాలి, లేకపోతే మాత్రం తెంపుకొని పోతుంది, ఊడిపోతుంది అనమాట. మనం వచ్చి అన్న భయంతో, తీసుకెళ్తారన్న భయంతో ఒకసారిగా తెంపుకొని వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా తీయాలి. అసలు పడ్డాయా లేదా, ఒకవేళ పడితే ముసిళ్ళు కూడా తింటాయి అనమాట. ఈ ఏరియాలో ముసిళ్ళు, పెద్ద పెద్ద పాములు ఉంటాయి, అవి కూడా తినే అవకాశం ఉంటుంది. నీటి పిల్లులు ఉంటాయి, చేపలు పడితే మాత్రం అవి శుభ్రంగా తినేస్తాయి. ఓకే, చూద్దాం అసలు చేపలు ఉన్నాయా లేవా, పడ్డాయా లేవా అనేది మనం చూసుకుంటూ వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. వాళ్ళకి చేప అయితే పడింది, పెద్దది, చూపిస్తాను మీకు. చూడండి ఎంత పెద్ద వాళ్ళకి చేప పడిందో. గాలానికి ఇంకా తీయలేదు, తీసి అంటే మాత్రం తెంపుకొని వెళ్ళిపోయింది, దూకి వెళ్ళిపోయింది ఒక్క దూకే. అంత పెద్ద వాళ్ళకి చేప. అబ్బో నాయనా, ఎక్కువసేపు పుట్టుకోలేకపోతున్నా, చిన్నది కాదు వాళ్ళకి చేప. అబ్బా, చాలా లేటు పట్టింది ఈ చేపను తీయడానికి, ఎందుకంటే మాత్రం తెంపుకొని పోయింది. ఒక గుద్దిందంటే మాత్రం గాలం కూడా ఇట్టున్న గాలం కూడా ఇట్లా వంకగా అయిపోయింది అనమాట, వంకగా అయిపోయి తెంపుకొని పోయింది. గాలాలకి చెప్పినట్టుగా పెద్ద వాళ్ళకి చేప అయితే పడింది, కానీ తెంపుకొని పోయేదే.
చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చింది ఆ వాలగ చేపని. తెంపుకొని పోయిద్ది అనుకున్నా, అసలు చాలా మామూలుగా లాగట్లేదు అసలు. గాలం తాడు కూడా తెగిపోద్ది అనుకున్నా, అంత బాగా గట్టిగా లాగుతుంది అది. ఓకే, చూద్దాం ఈరోజు కృష్ణానదిలో గాలానికి పడిన వాలగ చేపనైతే మీకైతే చూపిస్తాను. పెద్ద వాలగ చేప అయితే పడింది, అసలు చిన్నది కాదు వాలగ చేప. చూద్దాం, ఒక గాలకి చేప పడింది అనమాట. చాలా చాలా చేపలు పెట్టాను గాలాలకి, కానీ ఒక చేప పడింది. ఓకే, చూద్దాం, చూపిస్తాను మీకు. చూసారుగా, అమ్మ లేవట్లేదు అసలు, మెలకలు తిరిగిపోతుంది. అదిగా కృష్ణానదిలో పట్టిన పెద్ద వాలగ చేప, చిన్నది కాదు. ఎక్కువసేపు మొయ్యలేకపోతున్నా, బరువు కాస్త బరువు లేదు, చాలా బరువు ఉంది. గొరక చేపలు లావుని మింగేసిద్ది. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది, చాలా కాస్ట్లీ కూడా చేప. ఎక్కువసేపు మొయ్యలేను. ఇట్లాంటి వాలగ చేపలు కృష్ణానదిలో కుప్పలుగా ఉన్నాయి. వాటిలో మనకు ఒకటి పడిందనమాట. చూద్దాం, కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐరన్ బొట్లు పెడుతున్నప్పుడు, ఇలా గాలాలు కడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నందు ఉన్నాయి, చూడండి. మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.